9 తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం తహసీల్దార్ కార్యాలయం నందు ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నారని, ఇచ్చే అతి తక్కువ వేతనాలతో పెరిగిన ధరలకు అనుగుణంగా కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు పట్టణ కార్యదర్శి రామ్ నాయక్, ఉపాధ్యక్షులు రణధీర్, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు భారతీయులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సుదర్శన వర్మ భవనం నుంచి గౌడ్ సెంటర్, కొత్త బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేసి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు శాంతి, జానకి, సేమ్ టియు రామ్ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం చెల్లించే 10,000 వేతనంలో నెలకు 3,000 విధి నిర్వహణ సమయంలో ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. టీఏ చెల్లించడం లేదు. ఆశాలకు పని భారం ఎక్కువైందని, సమయం సెలవులు లేవు. ఆశా కార్యకర్తలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. చనిపోయిన ఆశాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడం లేదు. పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆశాలకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారు. దీని వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆశాలు గర్భవతులుగా ఉన్న వారికి ప్రసవ సమయంలో విధి నిర్వహణ చేయాల్సి వస్తుంది. మెటర్నరీ లీవులు ప్రభుత్వం ఆశాలకు వర్తింప చేయడం లేదన్నారు. ప్రభుత్వం నాసిరకం సెల్ ఫోన్లు సరఫరా చేయడం ద్వారా పనిచేసిన లెక్కింపుల్లోకి రావడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని పద్ధతిలో మన రాష్ట్రంలో రిటైర్మెంట్ చేస్తున్నారు. దీర్ఘకాలంగా సేవలందించిన ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ప్రతి నెల గౌరవ వేతనం మొత్తం ఒకటేసారి ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించే చలో విజయవాడకు ఆశా కార్యకర్తలు ఆర్థిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు లక్ష్మీబాయి, సులోచన, చంద్రకళ, వెంకటరమణమ్మ, సామక్క, అపర్ణ, వరలక్ష్మి, శాంతి, రమిజాబి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్కి కనీస వేతనం 26,000 చెల్లించాలి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్గా ఆశాలను మార్పు చేయాలి. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు అమలు చేయాలి. సంబంధం లేని పనులు చేయించరాదు. నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలి. శిక్షణ ఇవ్వాలి. రికార్డ్స్ ప్రభుత్వమే ఇవ్వాలి. లేదా ఆన్లైన్ పని ఒకటే మాత్రమే చెప్పాలి. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఏ కారణంతో మరణించిన మట్టి ఖర్చులకు కూడా ప్రభుత్వమే చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. 62 సంవత్సరాలను రిటైర్మెంట్ జీవోని వర్తింపచేయాలి. రిటైర్మెంట్ అయిన వారు మరియు మరణించిన వారి కుటుంబాలలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశాలకు వర్తింపచేయాలి. కోవిడ్ కాలంలో 2020 మార్చి నుండి మరణించిన ఆశాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. రూరల్లో 1000 నుంచి 1200, పట్టణాల్లో 2000 నుంచి 2500 జనాభాకు ఒకరి చొప్పున నియమించాలి. ఏఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. రాజకీయ జోక్యం తొలగించాలి. ఆశాలకు ఏఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వాలి. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ పొందిన ఆశా వర్కర్స్కు ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీల, స్టాఫ్ నర్స్ నియామకాలలో ఆశాలకు వెయిటేజ్ని ఇవ్వాలి. అదేవిధంగా మనకు నిన్న జరిగిన విజయవాడ ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతంగా చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఎక్కడెక్కడ నిర్బంధనలకు గురి చేస్తూ వచ్చింది. కాబట్టి మాపై దృష్టి ఉంచి మా పనిని మాకు గుర్తించి మేము అందించిన సేవలను మీరు దృష్టిలో పెట్టుకొని మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఒక్కసారి మనవి చేయించున్నాం. జిందాబాద్. మా కోసము సిఐటి అన్న వాళ్ళు చాలా పోరాడుతున్నారు. మేము కరోనా టైంలో ఎంతో చేసాము. అసలు ఒక డాక్టర్ కానీ, ఒక ఏఎన్ఎం కానీ కరోనా టైంలో ఒక ఇంటికి రాదు. మేమే వెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి ట్యాబ్లెట్స్. అలాంటి సమయంలో కూడా మేము చేస్తే మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. ప్లస్ కరోనా వీరులని ఏఎన్ఎంలకు అవార్డులు ఇచ్చినారు. అదంతా కాకుండా మమ్మల్ని ఎవరిని గుర్తించలేదు. అలా కాకుండా మాకంటూ ఒక రిటైర్మెంటు, మేము ఏదన్నా ఆపదల్లో మాకేదన్నా బాగాలేనప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు మాకేదన్నా ఒక బీమా అనేది మాకు కూడా మేము ఇవ్వాలని కోరుతున్నాము. మా ఆశాలలోనే ఒక అక్క ఎన్నో ఏళ్ళ నుంచి ఫస్ట్ సర్వీస్ నుంచి చేసింది. ఆమె కనీసం ఆమెకి హెల్త్ బాగాలేక చనిపోతే ఆమె ఉద్యోగం ఆమె కూతురికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చాలా ఆలోచించింది. కానీ మాకు అలాంటివి కాకుండా ఇంకా మాకు ఏమన్నా పెంచాలని చెప్పేసి మాకు రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్లస్
ఏఎన్ఎంగా చేసిన వాళ్ళకు ఏఎన్ఎంలు ఇవ్వాలి, వేరే వాళ్ళని తీసుకోకుండా ఫస్ట్ ఆశాలలోనే తీసుకోవాలి. ఇవన్నీ మా డిమాండ్స్ తరపున అన్న వాళ్ళు ఎంతో పోరాడుతున్నారు, మాకు సపోర్ట్గా చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్గా ఉండాలి. యాప్లలో సెల్లు ఇస్తే ఒక సెల్లు పోయిందంటే ఆ సెల్లు మీరే కొనుక్కోవాలంటున్నారు. మాకు అంతే జీతాలు ఉంటే మేము ఎందుకు చేస్తాము? మాకు అంత జీతాలు లేకనే మేము చేస్తున్నాం పని. మళ్ళీ మా జీతాలను మా పనిని గుర్తించి మాకు సరైన వేతనం ఇవ్వాలి. మెడికల్ లీవ్స్ కూడా ఇవ్వాలి. డెలివరీలకు ఏ టైంలో అంటే ఆ టైంలో ఫోన్లు చేస్తుంటారు. నాకు నిన్న నైట్ డెలివరీకి కాల్ వచ్చింది. 2 డెలివరీలు వెళ్ళాను నేను. కానీ ఆ డెలివరీస్కి ఎట్లా వెళ్ళాలి మేము ఆ నైట్లో ఫోన్ చేస్తే? కానీ వెళ్ళకపోతే మళ్ళీ మీరు డెలివరీస్ ఏం వస్తున్నారు మాకు డ్యూటీలకు అని చెప్పేసి ప్రతి ఒక్కటి మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి కొంచెం మా మీద ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళాలి. అట్లా వెహికల్ కూడా మాకు ఏదైనా ఉంటే అరేంజ్ చేయమని మేము అడుగుతున్నాం డెలివరీస్కి వెళ్ళడానికి. ఆశా కార్యకర్తలకు గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి హామీలను అమలు చేస్తామని చెప్పేసి అనేక హామీలు అనేది ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు ముగిసిపోయి 5 సంవత్సరాలు గడిపెట్టి మళ్ళీ ఎన్నికలు జరుగుతూ ఉన్న నేటి వరకు ఆశా కార్యకర్తలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. వీరు ఈరోజు మాకు ఇచ్చేటువంటి హామీలను అమలు చేయమంటే వీళ్ళపై నిర్బంధాలను చేస్తూ ఉన్నారు. కొత్త యాప్లు తీసుకొని వచ్చేసి పని భారం పెంచుతూ ఉన్నారు. ఆ యాప్ల భారము పని భారానికి తగ్గట్టుగా సమాన పనికి సమాన వేతనం ఈరోజు ఏమంటే ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు.